లైక్ చేయండి. నా పేరు లక్ష్మణ్. మా ఇంట్లో దొంగతనం జరిగింది. మేము ఇంట్లో లేము. మాకు కిరాణా షాప్ ఉంది, చిన్నది. షాప్లో ఉంటాము. హోలీ పండుగ రోజు ఫుల్ రష్ ఉన్నందుకు మేము షాప్లో ఉన్నాం. షాప్లో ఉంటే నేను 1 గంటకు ఆ షాప్ నుంచి వచ్చి స్నానం చేసి తిని 3:15కి ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిపోయాను నేను. మా వాళ్ళంతా అక్కడనే ఉన్నారు. మా కోడలు అందరూ 8:30కి ఇంటికి వచ్చారు. వాళ్ళు ఇంటికి వచ్చే వరకు ఇంట్లో మొత్తం తలుపులు పలగొట్టి, బీరువా పలగొట్టి, ఉన్న బంగారం అంతా తీసుకొని, పైసలు తీసుకొని, ఎండి తీసుకొని వెళ్ళిపోయారు. మా ఇంటి పక్కోడే దొంగ. ఇంత కూడా నేను చేసిన పోలీసులకు వెంటనే పోయి కంప్లైంట్ ఇచ్చినాం, చేసినాం. 2 గంటల వరకు జరిగింది. పోలీసులు కుక్కలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, చాలామంది వచ్చారు. కానీ మొత్తం అందరినీ విచారిస్తున్నారు. దొంగ పక్కింటోడే. వాళ్ళు మటుకు బయటికి వస్తలేరు. ఏదైనా అడుగుతారు. ఏదైనా కొంచెం అయ్యిందంటే బయటికి వచ్చి అన్నీ అడిగేది, అరిచేది. అసొంటిది మా దానికి గురించి అసలు బయటికే వెళ్ళట్లేరు వాళ్ళు. బయటకు మాకు అనుమానం వచ్చి డీసీపీ వచ్చాడు, చెప్పాము. ఇట్లా చెప్తే చేస్తే అయినా కూడా కన్నేసి చూడండి అంటే విచారిస్తే వాడు దొంగని పట్టుకుపోయి అన్ని విచారణ చేస్తే వాడే దొంగని తేలింది. మా ఇంట్లో అన్నీ ఇది చేశారు. కానీ ఇప్పటికే 6 నెలలు అవుతుంది. కానీ వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేశారు. మాకు ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. మా వస్తువు అనేది మాకు వస్తలేదు. మమ్మల్ని ఆపేస్తున్నారు ఎక్కడ పోయినా. ఇది గిరిధర్ సార్ దగ్గరికి కూడా పోయి అక్కడ చెప్పి అన్నీ చేస్తే ఆయన కూడా ఇది చేసి రాదు, మీరు మర్చిపోండి బంగారము అనే మాటనే చెప్తున్నాడు. కానీ నీకు వయసు ఉంది బాబు, నువ్వు సంపాదించుకోమంటున్నాడు. మాది ఏమనేది మాకు ఇస్తలేరు. మాకేమనేది న్యాయం జరుగుతలేదు ఎక్కడ పోయినా. మాకు ఎంత ఇది అవుతుందంటే అంత తిరిగి అన్ని జాగాలలో తిరుగుతున్నాం. మా కేసు వచ్చే వరకు వెనకకు పడేస్తే దొంగ పోలీసులు ఏకమైపోయారు. అమ్ముకొని తిన్నారో ఏం చేసినారో కానీ వాడిదే చెల్లుతుంది. కానీ మాకి మటుకు న్యాయం జరగట్లేదు. ఏడబోయినా మమ్మల్ని చాలా ఇది చేసేస్తున్నారు. ఏది పట్టించుకుంటలేరు పోలీసులు. అప్పుడు ఇప్పుడు అని తిప్పిస్తున్నారు. కానీ మాకనేది ఏది లేదు. పోతే మాకు ఇది చేయమంటే కూడా చేస్తలేరు. ఇలా నమస్కారం అండి. నేను ఎం పవన్ కుమార్. నేను కాచిగూడలో 24th నాడున నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాను. నైట్ అప్రాక్సిమేట్లీ 9 o'clock వెళ్తే పిఎస్లో ఎవరూ లేరు. ఆ రోజు 24th నాడున మోదీ గారు రోడ్ షో ఉందని చెప్పేసి అందరూ బందోబస్తుకి వెళ్ళడం జరిగింది పిఎస్ నుంచి. సో ఆ రోజు దాదాపు అక్కడే 10-10:30 వరకు ఉండడం జరిగింది. కంప్లైంట్ అనేది రేస్ అక్కడ చెప్తే హెటావుటీగా సిఐ గారు లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అంతా వచ్చి మా ఇంట్లో చూశారు. దొంగతనం ఎలా అయింది ఏంటనేది అంతా విచారణ చేశారు. విచారణ చేస్తే దొంగ అనేది మాకు ఎలాంటి అప్పుడు అప్డేట్ అనేది తెలియదు, దొంగతనం ఎవరు చేశారనేది. కానీ ఒక ఐ విట్నెస్ చెప్పడం వల్ల మాకు మంచి ఇది ఎవిడెన్స్ ఒకటి దొరికింది. దొరికాక మేము ఎవిడెన్స్ ప్రకారంగానే మేము ఫాలోఅప్ అనేది చేయించుకున్నాము. ఫాలోఅప్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇలా ఈ పలానా మా ఇంటి పక్కన ఉండే వ్యక్తి రోషన్ కుమార్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ దొంగతనానికి పాల్పడ్డారు మా ఇంట్లో. డీటెయిల్గా మేము పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు విచారణలో తీసుకొని వాడిని పట్టుకొని అడిగితే ఇంటరాగేషన్లో రోషన్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. డీసీపీ గారు మాకు రికార్డింగ్ కూడా చూపించారు, వీడియో రికార్డింగ్. వాడు ఏ టైంకి వచ్చి దొంగతనం చేస్తాడు, ఎలా ఎరగొట్టాడు అనేది రికార్డింగ్ మాకు చూపించడం జరిగింది. వాడు మొత్తం ఒప్పుకున్నాడు, దొంగతనం వాళ్ళే చేశాము, ఎంటైర్ ఫ్యామిలీతో చేశామని చెప్పేసి వాడు నోరారు ఒప్పుకున్నాడట. సార్ కూడా మాకు ఆ వీడియో చూపించడంతో మేము కూడా కంక్లూజన్కి వచ్చాము. బట్ మేము డీసీపీ గిరిధర్ సార్ దగ్గర, ఇంకా ఏసీపీ రఘు దగ్గర కాచిగూడకి వెళ్తే మమ్మల్ని బంగారం మర్చిపోమంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం అనేది జరగట్లేదు. మేము పోలీసులో బాధ్యత వచ్చేసి ఓన్లీ మేము దొంగల్ని పట్టుకోవడం వరకే, రికవరీ పార్ట్ మాది కాదే అంటున్నారు. మరి రికవరీ పార్ట్ అనేది ఎవరిది మాకు తెలియాలండి. ఇక్కడ ఫ్యూచర్లో ఇక్కడ చూసిన టీవీస్లో మీడియాస్లో మేము ఇంత బంగారం పట్టుకొని రికవర్ చేసాం, అంతా చేసామని చెప్తున్నారే. మా పార్ట్కి వచ్చేసరికి దొంగను పట్టుకొని దొంగతో ఉన్న వాళ్ళని అందరినీ పట్టుకున్న తర్వాత కూడా పోలీస్ వాళ్ళనేది దొంగలను పట్టుకోవడంలో విఫలం అయితే నేను పట్టించాను దొంగని. సో దొంగ వాళ్ళ ఫ్యామిలీ కూడా పరారీలో ఉన్నప్పుడు మేము పట్టించాను వెతికేసి పోలీస్ వాళ్ళతో వెళ్ళి. అప్పుడు పట్టుకొని విచారణ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దొంగతనం చేశామని. తర్వాత మా కేసును అనేది పట్టించుకోకుండా సైడ్కి పడేశారు, చేశారు. బాగా చేయడం వల్ల మొత్తం ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు మళ్ళీ ఏం చెప్పారంటే వేరే వాళ్ళు దొంగ పోలీస్ ఏకమైపోయారు, గోల్డ్ అనేది పనిచేసుకున్నారు, మాకు ఇంకా గోల్డ్ ఇవ్వడం జరగదని చెప్పేసి చెప్పారు. ఎప్పుడు పోయినా డీసీపీ గారు గిరిధర్ గారు మాకు గోల్డ్ మర్చిపోమనే చెప్తున్నారు. కానీ చూద్దాం అనే మాట అనేది ఒక్కసారి కూడా వాడలేదు, చూడలేదు ఇప్పటి వరకు.
అందరూ మమ్మల్ని మర్చిపోనడం జరుగుతుంది కానీ మరి ఎందుకు మర్చిపోవాలండి నేను? నా బిల్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్‌తో ఉన్నాయి. దొంగ దొరికాక కూడా మా రికవరీ పార్ట్ మాది కాదని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. సో, వాళ్ళ పోలీస్ మిత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు క్లూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే దొంగ ఇంటి మీద ఒక అబ్బాయి ఉంటారండి. అతను కూడా రైల్వే ఎంప్లాయీ. అబ్బాయి అనేది పోలీస్ వాళ్ళకు మాకు ఇంటిమేషన్ ఇచ్చేవాడు దొంగ వాళ్ళకు అప్డేట్ అంతా. సో, ఆ విషయంలో క్రైమ్ రైటర్ శివ అంటే క్రైమ్ డిపార్ట్మెంట్ చేస్తాడు కాచిగూడ పిఎస్లో. కానిస్టేబుల్ శివ అనే వ్యక్తి దొంగతో పాటు వెళ్ళి అబ్బాయిని బెదిరించడం జరిగింది మా విషయంలో. ఏమని, నువ్వు వాళ్ళకి ఎందుకు అప్డేట్ ఇస్తున్నావు, చేస్తున్నావు, మిమ్మల్ని చంపేస్తా చేస్తా అని చెప్పేసి వాడిని డ్యూటీలో ఉన్నప్పుడే డ్యూటీ దగ్గర బయటికి పిలిచి వానికి ధమ్కీ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ కేసుకి మా కేసుకి ఏమైనా అడిగితే కొత్త డీసీపీ ఇప్పుడు బాలస్వామి గారు అని వచ్చారు, మీకు ఏం సంబంధం ఉంది అంటున్నారు. ఎవిడెన్స్ మరి సంబంధం లేకుండానే మరి ఈ అబ్బాయిని వెళ్ళి బెదిరించడం జరిగిందా? నా టాపిక్ అనేది మాట్లాడడం జరుగుతుంది అక్కడ వాళ్ళ దగ్గర. ఏం అధికారం ఉందండి మరి వాళ్ళు వెళ్ళని ఓ అబ్బాయిని వెళ్ళి అక్కడ దండిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు అప్డేట్ ఇచ్చారు, పంచుకోవడం జరిగింది బంగారం అని. సో, ఆ రికార్డింగ్స్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయండి. ఇంత దానమా పోలీసు వాళ్ళు, ఇంత అన్యాయమా చేసేది ప్రజలకు? మాకంటూ న్యాయం అనేది జరగట్లేదు సార్. కొత్తకోట శ్రీనివాస్ సార్, మీకంటూ కాచిగూడ ఏసీపీ డీసీపీ గారు గిరిధర్ గారు మీకంతా ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మొత్తాన్ని మేము పక్క ఆధారాలతో అన్ని డీటెయిల్గా ఉన్నాయి. కావాలంటే మీరు దయచేసి మాకు ఒకసారి టైం ఇవ్వండి, మేము మీకుతో మళ్ళీ చూపిస్తాం. మీ దగ్గరకు ఒకసారి రావడం జరిగింది, మీరు బాగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సరిగా మమ్మల్ని అంటే టైం మీరు ఇవ్వలేకపోయారు. మళ్ళీ మీరు ఒకసారి మాకు ఒక టైం ఇస్తే మీకు సాక్ష్యాధారాలతో సహా మేము ముందు పెడతామండి. లైక్ చేయండి,